మోంధా తుఫాన్ నేపథ్యంలో కాకినాడ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ క్రమంలో ఏలూరు జలాశయం ఇరిగేషన్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జలాశయం పూర్తి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 22 టీఎంసీలుగా ఉంది. 3175 క్యూసెక్ లిటిని 2 గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. ఏలేరు పరివాహక ప్రజలు యంత్రాంగం అప్రమత్తం చేస్తోందని డిఈ శ్రీకాంత్ తెలిపారు. రానున్న మోంతే తుఫాన్ దృష్టిలో ఉంచుకొని మాకు ప్రత్యేకంగా ఇక్కడ విధులు నిర్వహించడానికి ఇక్కడ నియమించున్నారు. ప్రస్తుతం అయితే మన ఏలేరు రిజర్వాయర్ 85.53 లెవెల్లో ఉంది. 24 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను ప్రస్తుతం అయితే 22 టీఎంసీల సామర్థ్యం ఉంది. కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఈ ప్రాజెక్ట్ యొక్క స్థితిగతులను తెలుసుకుంటా ఉన్నారు. ప్రస్తుతం మేమైతే స్పిల్వే ద్వారా దాదాపు 3200 క్యూసెక్లని కిందకి నీటిని విడుదల చేస్తున్నాము. పైనుండి కూడా దాదాపు 1500 నుంచి 1700 ఇన్ఫ్లోస్ ఉన్నాయి. ఇన్ఫ్లోస్ కనుక పెరిగేటట్టయితే వర్షాల వల్ల పై అధికారుల ఆదేశాలనుసారం అవుట్ఫ్లోస్ కూడా మెల్లమెల్లగా కింద ప్రజల్ని, రైతుల్ని, అక్కడ నాయకుడిని దృష్టిలో ఉంచుకొని అవుట్ఫ్లోస్ ని కూడా మెల్లమెల్లగా పెంచి రిజర్వాయర్ ని బ్యాలెన్స్ చేసడానికి ప్రయత్నం చేస్తాము. మనకి ఇంకా 2.5 టీఎంసీల కుషన్ ఉంది, గ్యాప్ ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఎలాంటి ప్రమాదం అయితే లేదు. కానీ ముందు జాగ్రత్త చర్యలుగా ఇన్ఫ్లోస్ కానీ అవుట్ఫ్లోస్ ని పెంచడం జరిగింది. ఇంకొంచెం పెంచాలనే